ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికోసం 3 మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంత వాటా విక్రయించాలన్న దానిపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఎయిర్ ఇండియాను పాక్షికంగా ప్రైవేటీకరించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటా అమ్మకానికి మరో కీలక అడుగు పడింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎయిర్ ఇండియా అమ్మకానికి ఆమోదం లభించింది. మంత్రివర్గ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ప్రైవేటు వ్యక్తులు ఎయిర్ ఇండియా సంస్థలో చేరటం వల్ల సంస్థ మరింత నాణ్యంగా, వేగంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి జైట్లీ అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా పీకల్లో తప్పుల్లో కూరుకుపోయింది. దీనిపై చర్చించిన కేబినెట్ ప్రభుత్వ వాటాలు అమ్మాలని నిర్ణయించింది. అయితే ఈక్విటీలో ఎంత వాటా విక్రయించాలి, ఎలా విక్రయించాలనే విషయాలపై మంత్రుల స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. 52,000 కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ ఇప్పటికే సిఫారసు చేసింది. యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన 30,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజ్తో ప్రస్తుతం ఎయిర్ ఇండియా నెట్టుకొస్తోంది. ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్న విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కూడా కేబినెట్ సమ్మతించిందన్నారు. వాటాల అమ్మకం, అప్పులు, ఆస్తులు తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుందని తెలిపారు. కాగా ఎయిర్ ఇండియాలో నష్టాలను పూడ్చేందుకు ఎయిర్ ఇండియాలో వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సుమారు 50,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.